హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బయోటిన్ పౌడర్ అండి. స్కిన్కి, మీ హెయిర్కి చాలా మంచి చేస్తుంది. నా జుట్టు చూడండి, ఇంత పిలకలా ఉన్న జుట్టుని ఎలా గ్రోత్ చేసుకోగలిగాను, ఇలా ఉన్న స్కిన్ని ఎలా మార్చుకోగలిగాను, అసలు నేను ఏం తింటున్నాను, ఎందుకు నా స్కిన్ ఇంత కొంచెం బ్రాడ్గా పెరిగింది, నా స్కిన్ ఎందుకు ఇంత అందంగా వచ్చింది అనేది ప్రతి ఒక్క వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నేను స్లిమ్గా కూడా అయ్యాను బాగా. మీరు నా ప్రతి వీడియో కనుక వాచ్ చేసినట్లయితే మీకు చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటే ఇంట్లోనే మన స్కిన్ని, హెయిర్ని ఎంత అందంగా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తున్నాను. సరే, ఈరోజు ఒక మంచి బయోటిన్ పౌడర్ చూపిస్తాను. 41 డేస్ మీరు ఇది ట్రై చేయండి. మీ స్కిన్లో కానీ మీ హెయిర్లో కానీ అద్రిపోయే రిజల్ట్స్ అయితే చూస్తారు. సరే, మరి ఇంకెందుకు లేటు, అదేంటో చూపిస్తాను. అసలు నేనేం తీసుకుంటున్నానో చూపిస్తాను చూడండి. మీరు ఒక 6-7 బాదాం తీసుకోండి. యాక్చువల్గా నేను చెప్పేది కంటిన్యూస్గా వినండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఓకేనా? ఒక 7 బాదాం తీసుకోండి. నేను 7 బాదాం తీసుకున్నాను ఇక్కడ. అలాగే ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. సన్ఫ్లవర్ సీడ్స్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీకు హెయిర్ కానీ స్కిన్ కానీ బాగుండాలంటే ఇవి కంపల్సరిగా తీసుకోవాల్సిందే. నెక్స్ట్ నేను తీసుకుంటున్నాను పంప్కిన్ సీడ్స్. పంప్కిన్ సీడ్స్లో మనకి మెగ్నీషియం ఎక్కువగా ఉంటుందండి. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓవరాల్గా మీ స్కిన్కి చాలా చాలా షైనీ తీసుకొస్తుంది లోపల నుంచి. అలాగే చియా సీడ్స్ అండి. ప్రజెంట్ ఉన్న డేస్లో చియా సీడ్స్ గురించి తెలియని వాళ్ళు అంటూ లేరనమాట. అంత మంచి చేస్తుంది చియా సీడ్స్. హెయిర్ గ్రోత్కి కానీ, స్కిన్కి కానీ, ఓవర్ వెయిట్కి కానీ, ఓవరాల్గా మిమ్మల్ని చాలా హెల్తీగా మారుస్తుంది. ఇది వచ్చేసి ఇలాచీ అనమాట. కొంచెం ఇలాచీ పొడి తీసుకోండి, అంటే యాలుకల పొడి అనమాట. మనకి ఆ ఫ్లేవర్కి, ఆ టేస్ట్నెస్ కోసం మనం కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకుంటాం అనమాట. అలాగే పల్లీలు కూడా అండి, పొట్టు తీసేసిన పల్లీల్ని వేసుకోండి. ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి రాసుకోండి. ఇలా అన్నీ మీరు మిక్స్ చేసుకోండి. ఇది మీకు ఒక 5 డేస్ వస్తుంది. ఇక్కడ నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ పౌడర్ మీకు ఒక 5 డేస్ అయితే కంపల్సరిగా వస్తుంది అనమాట. ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు దీన్ని మిక్సీ పట్టేసుకోండి. ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే మనం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తామండి. నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టే అప్పట్లో నేను హెల్త్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ అనేది చూపించాను. అండ్ ఇంకొకటి, చాలామంది ఏంటి అంటే హాస్పిటల్కి డబ్బులు తగలేస్తూ ఉంటారండి. ఇవన్నీ చేసుకుంటానికి ఒళ్ళు బద్ధకం అండి చాలామందికి. అంటే చాలామందికి నా మాటలు ఏమైనా తప్పుగా అనిపించచ్చేమో, కానీ మనం కొంచెం ఓపిక్గా మనకి మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. స్కిన్ డాక్టర్ దగ్గరికి ఎంతమంది వెళ్తారు? హెయిర్ చాలామంది అండి జుట్టు ఊడిపోతుంది అంటారు. ఏం తింటున్నారు మీరు జుట్టు ఊడిపోకుండా ఉండటానికి? మీరు తినేది ఏమన్నా బయోటిన్ ఫుడ్స్ ఉన్నాయా? ఏమన్నా మంచిగా తింటున్నారా? చాలామంది నా కామెంట్లో కూడా చేస్తుంటారనమాట. నేను హెయిర్ కట్ చేయించుకున్న దగ్గర నుంచి ఇప్పటికీ నన్ను చాలామంది అడిగారు, హెయిర్ కొంచెం బ్రాడ్ అయిందక్క, కొంచెం గ్రోత్ అయింది, ఎలా అని చెప్పేసి నేను ఇది తీసుకుంటున్నాను. సరే, ఇది నేను ఎలా తీసుకుంటాను చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపించాను కదా, ఇది మీకు ఒక 4 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. నేను ఎర్లీ మార్నింగ్ నేను తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా ఒక 3 డేట్స్ని అయితే తింటున్నానండి. గుర్తుపెట్టుకోండి, మీ బ్లడ్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ బాగా ఉందో మీకు రోగాలు రాకుండా ఉంటాయి ముందు. అదొక్కటి మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నేనేం చేస్తానంటే, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు కావాలంటే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను ఇంకోటి చెప్పమంటారా, మీరు పిల్లలకి ఇవ్వండి, ఎంత షార్ప్గా ఉంటుందో వాళ్ళ బ్రెయిన్. పాలు పోసుకోండి, కొంచెం ఫ్యాట్లెస్ మిల్క్ అనమాట, కొంచెం కొవ్వు తీసేసిన పాలని యూజ్ చేసుకోండి. లేదు అనుకుంటే మేము పాలు తాగము అండి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, జస్ట్ మీరు ఒక 2 టేబుల్ స్పూన్ ఓరల్గా తినేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే మనం ఫ్యాట్లెస్ మిల్క్ తీసుకుంటున్నాం కాబట్టి మనం వెయిట్కి కూడా చాలా బాగా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఇంకొకటి నేను తీసుకుంటుంది ముఖ్యంగా చెప్తాను, ఇప్పటి వరకు నేను ఎన్ని వీడియోస్లో చెప్పున్నాను, అసలు ఇది తీసుకుంటే స్కిన్ ఎంత బాగుంటుందో తెలుసా అండి. నానబెట్టినటువంటి రైజన్స్, కిస్మిస్, ఇది రాత్రిపూట నానబెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ తాగేసి ఇవి తినేస్తాను. దీనివల్ల స్కిన్ కాంప్లెక్షన్ బాగుంటుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మన ఇమ్యూనిటీని బాగా బూస్టప్ చేస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. డే అంతా కూడా చాలా హెల్తీగా మీ వర్క్ని మీరు చేసుకోగలుగుతారనమాట. మీరు చదువుకునే పిల్లలకి కూడా ఇవి ఇవ్వండి.
చాలా చాలా మంచిదండి. క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు కూడా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డాక్టర్ ముందుగా చెప్పేది ఇవి తినమని చెప్తున్నారంట. నేను నా బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ మిల్క్ తీసుకుంటున్నాను. ఖచ్చితంగా 2 డేట్స్ తీసుకుంటున్నాను. ఈ రైజిన్స్ తీసుకుంటున్నాను. ఇది పౌడర్ అనమాట ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్నది. ఇది నేను నా బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటుంది నా హెయిర్ గ్రోత్‌కి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఒక మంచి హెయిర్ కేర్ యూజ్ చేస్తున్నాను. మిస్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో.